హలో హలో అంకుల్, నమస్తే అంకుల్. నేను వినుత అంకుల్. బాగున్నాను అంకుల్. నేను కాళహస్తికి రావాలని కుదరలా. అదే నేను ఆలపాటి రాజా ఆయన ఉన్నారు కదా, ఆయన ఫోన్ చేశారు, మాట్లాడారు అని చెప్పాను. అడిగారు, కనుక్కున్నారు. నేను రోజు మీరు చూస్తున్నారా, క్యాంపెయిన్ చేస్తున్నాము, బలంగా చేస్తున్నాం మీ క్యాండిడేట్ కంటే. కాదు అంకుల్, జనసేన తీసి నేను వైసీపీ పెట్టినాను అన్నాడు అంకుల్ లైవ్ వీడియోని. నేను ఇంతవరకు ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వలేదు అంకుల్, కానీ మీరు చెప్పారని నేను అతనికి ఓట్స్ పోతాయని ఒక మాట, అది తప్పు అని కూడా చెప్పట్లేదు. చూడండి అంకుల్, నన్ను అయినా కూడా పిలవట్లేదు, బాలకృష్ణ మీటింగ్ కి పిలవలేదు, దేనికి పిలవట్లేదు. ఈ రోజు అంకుల్ బలిజ మీటింగ్ జరుగుతుంది. ఆర్గనైజర్ ఎవరో వదిలేయండి, పల్లమాల సుధాకర్లే అంకుల్, వదిలేయండి, తెలుసు మనకు కూడా. నా పేరు లేదు అంకుల్, నేను బలిజరాని కాదా? లేదు అంకుల్, నేను ఇన్విటేషన్ మీకు పంపిస్తా చూడండి. లేదు కాదు అంకుల్, మీరు మనస్సాక్షి మీద ఒట్టేసుకొని మీరు చెప్పండి, నేను అతన్ని ఇంత డబ్బు నాకు ఇవ్వండి అని డిమాండ్ చేశాను అంకుల్. మరి ఎందుకు అంకుల్, ఈయన ఇంత ఇది ఉన్నాడు, ఎందుకు? నేను చేశాను అంకుల్. కాదు, వాళ్ళ అమ్మ నేను 20 కోట్లు అడిగానని చెప్తుంది అంకుల్. అమ్మ అబద్ధం కదా? ఏంది అంకుల్ ఇది? రోజుకొక ఫిగర్ చెప్తున్నాడు అంకుల్ అతను, రోజుకొక ఫిగర్. ఏంది అంకుల్, నాకంటూ ఒక మనస్సాక్షి, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండదా అంకుల్? ఈ రోజు బల్జ మీటింగ్ కి నన్ను పిలవలేదు, అందరూ ఫోన్లు చేస్తున్నారు, కోలానంద్ పేరు వేసినారు, అందరి పేర్లు వేసినారు, ఒక వీడియో ఏవి క్రియేట్ చేసినారు. నేను ఎవరు అంకుల్ అసలు? నాకు మిమ్మల్ని ఇది ఒక క్వశ్చన్ అడగాలనిపిస్తుంది. నాకు ఇంత ఇవ్వు, ఇన్ని కోట్లు ఇవ్వు అని డిమాండ్ చేశానా? ఏందంకుల్ ఇది? మీకోసం కష్టపడడానికి ఎంతైనా సిద్ధము అని చెప్పాం గాని, నువ్వు నాకు 20 కోట్లు ఇస్తే, 8 కోట్లు ఇస్తే, 10 కోట్లు ఇస్తే నేను నీకోసం పని చేస్తాను, లేకపోతే నేను చేయనని చెప్పాను అంకుల్. ఇంత వరస్ట్ గా చెప్తున్నాడు అంకుల్ అతను ప్రతిరోజు. అంకుల్ మీరేమన్నారు ఆ రోజు? నేను వచ్చి మాట్లాడిస్తానమ్మా, నువ్వు ప్రెస్ మీట్ పెట్టద్దు అన్నారు. అందుకని కదా నేను ఇంతవరకు గమ్మునున్నాను. ఎందుకంటే మనం పవన్ కళ్యాణ్ చూడాలి అంకుల్. పవన్ కళ్యాణ్ గారి కోసమే నేను ఉన్నాను అంకుల్. ఇంకా అతను గురించి ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టకుండా, లేకపోతే రేపు వచ్చినప్పుడు కూడా నా వల్ల నేను చెప్తాను. వాళ్ళ మమ్మీ, వాళ్ళ మదర్ ఇతను మాట్లాడేదానికి అదుపు లేదు అంకుల్. ప్రతిరోజు రాంగ్ స్టేట్మెంట్సే, ప్రతిరోజు. ఏం అంకుల్ ఇది? ఇంకా లేదులేను అంకుల్, ఇంకా టైం లేదు. 6 రోజులు కళ్ళు మూస్తే కళ్ళు మూసి కళ్ళు తెరిస్తే అయిపోతే నేను కూడా హోల్డ్ చేసుకొని పెట్టుకోన్నా. నా బాధ్యత ఏంది? అతన్ని గెలిపించడం. అతను వద్దన్నా కూడా, చీకొట్టినా కూడా వద్దు, వదిలేయండి, మీరు అవసరం లేదు మాకు అంటే కూడా నాకు సిగ్గు, అన్ని వదిలేసి తిరుగుతున్నాం అంతే. నేనేమి సపరేట్ గా పాంప్లెట్స్ కొట్టించుకోలేదు అంకుల్, మీ పాంప్లెట్స్ తీసుకునే తిరుగుతున్నా నేను. అతనికి ఆ మాత్రం కన్సర్న్ లేదా? ఏం మాట్లాడొద్దని చెప్పండి, రాంగ్ స్టేట్మెంట్స్ ఇవ్వద్దని చెప్పండి చాలు. నేను చెప్తా. సరే అంకుల్, నమస్తే అంకుల్, థ్యాంక్ యూ.